Hi friends, it's a day one in Manali. We are going to Hidimba temple now. Do you wanna see the view from our place? Hidimba Devi temple in Manali. Hey Prasanna, say hi. Hi guys! We're going to Hidimba Devi temple. Yes. టెంపుల్ కి దగ్గరికి వెళ్తున్నాం. Yes. This is the temple. హిడింబా దేవి టెంపుల్. బలుంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది టెంపుల్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం. వావ్. సక్సెస్ఫుల్ నేను అదొక్కటే అలానే ఎక్కాను నేను ఒక్కదాన్ని సక్సెస్ఫుల్గా 450 రూపీస్ వేస్ట్ చేసాం. ఇప్పుడు ఈ జాయింట్ వేల్ ఎక్కుదామని వచ్చాం. బాగుంది కదా, చాలా బాగుంది. మధ్యలో ఆపేశాడు. నైస్ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. నైస్. మనాలికి జాయింట్ వేల్ ఎక్కడానికి వచ్చాం కదా. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ఆడతా. I'll show you. Wait. Wait and see. ₹20. ఫుల్ డ్రెస్ 20. ठीक. ఫుల్ డ్రెస్ 20. వేసుకుంటావా? మరి యాచ్ మీద వేసుకుని చూడాలి. మీరు వేసుకున్న తర్వాత మీరు ఎలా ఉంటారో చూసి. అన్న తల్లి 20 ఉన్నాయి. నువ్వు వేసుకుంటావా అన్నదా? నేను వేసుకుంటున్నారా? అది
మనాలి డ్రెస్ వి ట్రైడ్ దిస్ గైస్. బాగుందా? బాగుంది కదా? నేను యాక్చువల్ ర్యాబిట్ కూడా పట్టుకున్నా బట్ వీడియో తీసుకోలే. మనాలి డ్రెస్ ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పండి. యాక్చువల్ ర్యాబిట్ని కూడా పట్టుకున్నా హిడింబదేవి టెంపుల్ దగ్గర. బాగుంది. డే 1లో సెకండ్ ప్లేస్కి వచ్చాం. మనాలిలోనే లైక్ లోకల్ సైక్లింగ్, వన్ విహార్ అంట, కంప్లీట్ ఫారెస్ట్ లాంటిది. యో అన్విత, హాయ్. ఎలా ఉంది అన్విత మనాలి ట్రిప్? డే 1లోనే మంచి చూసేద్దాం, అది చూసేద్దాం, ఇది చూసేద్దాం అనుకున్నాం. మంచి పట్టుకొని దాన్ని చేసి ఏదేదో చేద్దాం అనుకున్నాం. బొక్క చేసింది ఇంకా మంచి చూడలేదు, జస్ట్ లోకల్ సైడ్ చూడండి మేము ఏం చేయడానికి వచ్చాము. ఇది యాక్చువల్లీ ఎక్కడున్నా చేసి దానికోసం మనల్ని రాక్కర్లేదు. యాక్చువల్లీ అది కాదు, కాకపోతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చేయడం వేరు, మామూలుగా చేయడం వేరు. సైట్ సీయింగ్ అన్నారని నిజంగానే సైట్ సీయింగ్కి వచ్చినట్టుంది ఫస్ట్ డే. ఐ మీన్ వి వెంట్ లైక్ హిడింబదేవి టెంపుల్ వెళ్ళాం, సేమ్ మనాలి మాల్ రోడ్ కన్నా లైక్ మాల్ రోడ్ షాపింగ్ ఈవినింగ్ చేద్దాంలే అని ఇక్కడ వన విహార్ ప్లేస్కి వచ్చాం. దీని తర్వాత ఇక్కడ ఏదో మానస్ట్రీ ఉంది, అది కూడా తిరిగేసి then we'll head back to our stay. Actually stay నుంచి చాలా బాగుంది. I'll take a video of that. What you say అన్విత, మన స్టే బాగుందా లేదా? బాగుంది. వచ్చినప్పటి నుంచి ఏదైనా బాగా నచ్చింది మనాలిలో అంటే స్టే. అవును, స్టే తర్వాత హిడింబదేవి టెంపుల్. ఇంకా లోకల్ సైట్ సీయింగ్ అంటే ఏముంటుంది చెప్పండి? ఏముండదు. అన్నిటికీ మించి జంగల్ ఉంది మొత్తం. యా చూసుకో. नदी का बहाव बहुत तेज है, कृपया नदी के नजदीक ना जाएं. नदी कहाँ है? वही तो నది కా ఇదేదో రాశారు ఎల్ షో, కానీ ఇక్కడ నది ఏం కనిపించట్లేదు. నది ఏం లేదు. నో నది హియర్. పోతున్నాను అన్విత, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇలాంటివి ట్రిప్లో మెమరబుల్గా ఉండాలంటే ఇలాంటివే చేయాలి. ఇక్కడికి ఎంట్రీ ఉందో లేదో ఒకటి తెలియదు, వచ్చేసాం. ఉంది, లేకపోతే మాత్రం రాస్తా ఎందుకుంటారు. 3 అబ్బాయిలు వెళ్ళారు ఇప్పుడే. ఐ యు షూర్? యా. కానీ చల్లగా ఉంది, ఒక సైడ్ ఎండగా ఉంది, ఒక సైడ్ చల్లగా ఉంది. నేను అడిగాను 3 అబ్బాయిల్ని ఎంట్రీ ఉందా ఏముంది అక్కడ అని. ఏం లేదు, ఊరికే వెళ్ళి ఫొటోస్ తీసుకుని రావడమే అన్నారు. మాకే దూరం ఎక్కువై వచ్చాం ఫ్రెండ్స్. జనాలునే అందరూ చూస్తారు, ఇవి చేస్తేనే కదా పిల్లలు. అది నిజమే అనుకో. యా, అందుకే ఏమీ లేని చోటుని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ నైస్. ఇంకా సైట్ సీయింగ్ అన్నారుగా, ఇదే చేస్తాం ఇంకా సాయంత్రం వరకు ఇంతే. విల్ డూ దిస్. ఇంకా అటేం లేదేమో, అటు వెళ్దాం. అటు ఎందుకు, అటు వాటర్ ఉంటాయేమో అనిపిస్తుంది. చూసి వస్తాం. చూసుకున్నాడు అమ్మ.
తీయించుకుంటాను. ద జంగల్ బుక్. జంగల్ లోపలికి ఇంత దూరం వచ్చాక దిస్ ఈజ్ వాట్ వీ ఫౌండ్. జస్ట్ నౌ రియలైజ్ అయ్యాం యాక్చువల్లీ ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది, బట్ ఎలాంటి నది లేదు. యాక్చువల్గా రోడ్ ఉంది కదా, రోడ్కి అటు సైడ్ ఉన్నట్టుంది వాటర్ ప్లేస్. సో షేప్ ఏదో నాకు పాములాగా అనిపిస్తుంది అది. కొండలు, ఇన్ని ఎక్స్పీరియన్స్లు. పేరు తెలీదు, ఏదో మానెస్ట్రీకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎక్కడో ఉంటదంట. పేరు తెలీదు, ఐ నో బట్ యా. అడు ఎందుకు ముందు గైడ్ చేయట్లేదు? అదిగో బుద్ధిస్ట్ మానెస్ట్రీ అంట. ఇదంతా మాల్ రోడ్ లో ఉంది యాక్చువల్లీ. దీని తర్వాత మేము ఇక్కడే తిరగాలి. షాపింగ్ మానెస్ట్రీ వచ్చేసాం. పెయింటింగ్ భలే వేస్తారా కలర్ఫుల్ గా కదా, చూడు. కానీ ఎందుకింత పాతగా కనిపిస్తుంది? మనాలి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి వస్తున్నాం. ఏంటి ఆ ఫుడ్ ఐటమ్స్ పేరు చెప్పు ప్రసన్న. అండ్ నెక్స్ట్ విల్ కమ్ తుప్కా, తర్వాత లఫినో వస్తుంది. లఫినో తేడాగా ఉన్నాయి. బాగుంటాయి అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మనాలి మాల్ రోడ్కి వచ్చాం. ఇప్పుడే ఈ మఫ్లర్ తిన్నాను. ఇట్స్ నైస్. చల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చాలా మంచి పని చేసి వచ్చాం. ప్రసన్న స్లింగ్ బ్యాగ్ మర్చిపోయింది. దాన్ని ఎల్లో కలర్ పసిగట్టి కాల్స్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తెచ్చుకున్నాం గైస్. ఎస్, ఫైనల్లీ దొరికేసింది. పొద్దున్న నుంచి డల్ ఉంది దాని వల్ల. ఎంత డల్లుకున్నాను దీనికోసం. దొరికేసింది గైస్. లక్కీలీ ఆ బస్సు ఇంకా వెళ్ళిపోలేదు ఇక్కడ నుండి. టైంకి రీచ్ అయ్యాం. నైస్. థ్యాంక్ యూ భయ్యా, మిల్ గయా.